హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన ఐఎండిబి టాప్ లిస్ట్లో ఉన్న ఒక అద్భుతమైన యానిమే గురించి మాట్లాడుకుందాం. అదే వన్ పీస్. 1997లో ఒక చిన్న మంగా సిరీస్గా మొదలై ఈరోజు 2026లో కూడా ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది హృదయాల్ని గెలుచుకుంటూనే ఉంది. ఈ కథ అంతా మంకీ డీ లూఫీ అనే ఒక కుర్రాడి చుట్టూ తిరుగుతుంది. పొరపాటున డెవిల్ ఫ్రూట్ తినడం వల్ల లూఫీ శరీరానికి రబ్బర్ తత్వం వస్తుంది. తన లక్ష్యమేంటంటే సముద్రపు దొంగలందరూ వెతికే రహస్యనిధి వన్ పీస్ను కనుగొని పైరేట్ కింగ్ అవడం. ఈ ప్రయాణంలో అతనికి జోరో, నామి, సంజీ లాంటి నమ్మకమైన స్నేహితులు దొరుకుతారు. వీళ్లందర్నీ కలిపి స్ట్రా హ్యాట్ పైరేట్స్ అని పిలుస్తారు. ఈ యానిమే ఇంత హిట్ అవ్వడానికి కారణం కేవలం యాక్షన్ మాత్రమే కాదు, దీని వెనుక ఉన్న వరల్డ్ బిల్డింగ్. ఒక ద్వీపానికి మరో ద్వీపానికి సంబంధం లేకుండా ఉండే విభిన్న సంస్కృతులు, అక్కడ రాజకీయాలు మరియు ఇమోషన్స్ మనల్ని కట్టిపడేస్తాయి. ఈ కథలో వచ్చే ట్విస్ట్లు, వాయిడ్ సెంచరీ రహస్యాలు మరియు లూఫీ తన పవర్స్ని గేర్ 5 వరకు ఎలా పెంచుకున్నాడనేది నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. అచీవ్మెంట్స్ విషయానికొస్తే వన్ పీస్ ఒక రికార్డులగని, ఒకే రచయిత రాసిన అత్యధిక కాపీలు అమ్ముడైన కామిక్ సిరీస్గా ఇది గిన్నెస్ వరల్డ్ రికార్డ్ సొంతం చేసుకుంది. ఐఎండిబి రేటింగ్స్లో కూడా ఈ షోలోని కొన్ని ఎపిసోడ్స్ 9.9 రేటింగ్తో అగ్రస్థానంలో ఉన్నాయి. రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో వచ్చిన లైవ్ యాక్షన్ సిరీస్ కూడా సూపర్ హిట్ అయ్యి కొత్త ఆడియన్స్ను ఈ ప్రపంచంలోకి ఆహ్వానించింది. చాలామంది 1000 పైగా ఎపిసోడ్స్ ఉన్నాయని చూసి భయపడతారు, కాని నిజానికి ఇదొక ప్రయాణం. ఒక్కసారి మీరు లూఫీ మరియు అతని టీంతో కలిసి ప్రయాణం మొదలుపెడితే మీరు దాన్ని వదల్లేరు. ప్రస్తుతం 2026లో యానిమే ఎల్బాఫ్ ఆర్క్తో కొత్త పుంతలు తొక్కుతోంది. యానిమేషన్ క్వాలిటీ మరియు స్టోరీ టెల్లింగ్ చూస్తుంటే ఇది ఎందుకు గోట్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అని పిలువబడుతుందో అర్థమవుతుంది. చివరగా, మీరు ఇంకా వన్ పీస్ చూడ్డం స్టార్ట్ చేయకపోతే మీరొక గొప్ప మాస్టర్ పీస్ను మిస్ అవుతున్నారు. మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఎవరో కింద కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ యానిమే అప్డేట్స్ కోసం చూస్తూనే ఉంటూనే ఉండండి. థ్యాంక్ యూ.